కట్టెల వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. చివరకు కోట్ల రూపాయలు వసూలు చేసి వ్యాపారి పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో కట్టెల వ్యాపారం పేరుతో భారీ పెట్టుబడి మోసం వెలుగు చూస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన కట్టెల వ్యాపారి అజరుద్దీన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి అంటూ స్థానికులను నమ్మించాడు. మొదట పెట్టుబడి పెట్టిన వారికి నెల రోజుల పాటు లాభాల పేరుతో నగదును చెల్లించడంతో వ్యాపారంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వందలాది మంది నుంచి పెట్టుబడులు సేకరించాడు. ఒక వ్యక్తి నుంచి ఏకంగా 60 లక్షలు తీసుకున్నట్టుగా బాధితులు చెప్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు అజరుద్దీన్. 3 కోట్ల వరకు చేసిండు. మోమిన్పేటలో ఒక 10-12 మందికి చేశాడు సార్. ఒక్కొక్కరికి 70 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇట్లా తీసుకున్నాడు సార్. మోసపోయామని గ్రహించిన బాధితులు మోమిన్పేట్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా వసూలు చేసిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని జహీరాబాద్ కు చెందిన తన ప్రియురాలికి పంపించినట్టుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. 1 వీక్ లోనే ఒక 50,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పి నమ్మిస్తాడు. పెద్ద మొత్తంలో కలెక్ట్ అయిన తర్వాత అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. ప్రధాన నిందితుడు అజరుద్దీన్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.